హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే క్యారెట్ రసం నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 టమోటాలు, ఒక పచ్చిమిర్చి, చిన్న సైజు క్యారెట్ ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఈలోపు ఒక మిక్సర్ జార్లో 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి దీన్ని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ చేసి పెట్టుకోవాలి, రసం పొడి ఇది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని చేతితో బాగా చిదుముకొని నీళ్లు పోసి పెట్టుకుంటాను. చేతితో నలపడం ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే బాగా మెత్తగా బ్లెండ్ అయిపోతుంది. ఇలా చిదుముకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి చారుని బాగా తగినంత ఉప్పు, పసుపు వేసి మరగనివ్వాలి. నేను ఇందులో చింతపండు వాడలేదు. చివరిలో కొద్దిగా వేడి చల్లారాక ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుంటాను. చింతపండు ఇష్టపడే వాళ్ళు చింతపండు కూడా వాడుకోవచ్చండి. ఈ టమోటా క్యారెట్ ముక్కలు ఉడికించుకునేటప్పుడే చింతపండు వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చారు మరిగిన తర్వాత చివరిలో నేను పోపు పెట్టుకుంటాను. ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పొడిని కూడా ఇందులో వేసి బాగా మరిగించుకోవాలి. మనకు టైం లేనప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను. పోపుకి నూనె కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుప్పు చేసి వేసుకున్నాను. తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకుంటానండి. ఇంగువ వేసి పోపు పెడితే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4 చిదుముకొని అందులో వేసుకున్నాను. తర్వాత చారులోకి కరివేపాకు మాత్రం చెట్టు మీద నుంచి పడాలండి. అప్పుడే భలే టేస్ట్గా స్మెల్ కానీ ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత పోపు తీసి చారులో పోసుకోవాలి. ఇంకా చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ అందరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీలో వారిని కూడా జాయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరిలో వేడి చల్లారాక ఇలా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకున్నాను. అంతే. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ రసం మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ